అరకు పైనేరు చూద్దామని అయితే అరకు వచ్చాం ఫ్రెండ్స్. చూస్తున్నారా అరకు పైనేరు ఇన్సైడ్ లోపల ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. అదైతే టికెట్ కౌంటర్ చూడండి. గడ్డితో నేసిన ఇల్లు మాదిరిగా రెస్ట్ తీసుకోవడానికి అయితే ఇటువంటిది కట్టారు. ఎంట్రన్స్ దగ్గర అయితే ఈ విధంగా ఉంది అనమాట. ఇదిగో ఇది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. మేమైతే అరకు పైనేరు ఎంట్రన్స్ దగ్గర అయితే ఉన్నాం చూడండి. లోపల అయితే ఎంటర్ అవుతున్నాం చూడండి. లోపల ఎంట్రన్స్ దగ్గర అయితే ఈ విధంగా ఉంది. చెట్లు ఎంత బాగున్నాయి చూడండి. మా యూట్యూబర్ అయితే ముందుకు వచ్చినారు చూడండి. ఇదిగో సజెషన్ వి వాల్యూ యువర్ ఫీడ్బ్యాక్. సిద్ధారాలు ఏవైనా ఉంటే అక్కడ పెట్టుకోవచ్చు అనమాట చూడండి. అంటే బోర్డ్స్ పెట్టున్నారు. సో అలానే ఉన్నాయి ఏవో గార్డెన్స్ అవన్నీ చూడండి. షూటింగ్ ప్లేస్ అనమాట ఇది. ఈ చెట్ల దగ్గర అయితే అనేక రకాల సినిమా షూటింగ్స్ చాలానే జరిగాయి ఫ్రెండ్స్. మీరు సినిమాల్లో చూసి ఉంటారు ఇటువంటి చెట్లు చూడండి. చాలా ఎక్కువ షూటింగ్స్ జరిగాయి అనమాట. ఇక్కడ షూటింగ్ ప్లేస్ అనేసి అంటారు ఇక్కడ అరకు పైనేరి. ఎప్పుడైనా ఒకసారి అరకు దగ్గర వచ్చినప్పుడు అయితే విజిట్ చేయండి. ఈ అరకు పైనేరి చాలా బాగుంటుంది. టికెట్స్ వచ్చైతే ఆడల్స్కి 50 రూపీస్, చిల్డ్రన్స్కి అయితే 20 రూపీస్ తక్కువే అనమాట. ఎంట్రన్స్ దగ్గర అయితే ఈ విధంగా ఉంది అనమాట చూడండి. ఇన్సైడ్ అయితే ఈ విధంగా ఉంది అనమాట చూడండి. ఎంత బాగుందో. లొకేషన్ మాత్రం బుర్రపాడు ఉందన్నమాట చూడండి. ఆ పైకి వెళ్ళి అయితే వెడ్డింగ్ షూట్స్ కానీ తర్వాత మూవీ షూటింగ్స్ కానీ అవన్నీ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఆ పైనుంచి అయితే ఏమంటారు అది వుడెన్ బ్రిడ్జ్ పైనుంచి అయితే చూడండి ఎంత బాగా చేసి ఉన్నారో చూడండి. అక్కడైతే చిన్న షాప్ పెట్టారనమాట చూడండి. లోపల ఎంత బాగుందో చూడండి. గడ్డితో నేసి ఉన్నారు. ఒక ఇల్లు మాదిరి టైప్గా ఉంది అనమాట చూడండి. గార్డెన్ కూడా ఏమంటారు అది బకెట్లో ఏమంటారు బుట్టల దగ్గర ఒక మొక్కలు వేసుకొని ఎంత బాగుందో చూడండి. అవతల అయితే చిన్నపిల్లలు ఆడుకుంటారు చాలామంది ఉన్నారు చూడండి. అక్కడ ఆడుకునే ఆట వస్తువులు అవన్నీ ఉన్నాయి అనమాట ఇక్కడ చూడండి. చూడండి ఇదిగో ఇక్కడైతే గొడుగు మాదిరిగా ఒక ఏమంటారు అది ఒక గొడుగు మాదిరిగా ఒక ఇల్లు లాంటిది ఉంది అనమాట చూడండి. ఒకసారి విజిట్ చేయండి. నాకు తెలియట్లేదు ఏం పేరు చెప్పాలో. చూడండి గడ్డితో నేసిన ఇల్లు మాదిరిగా రెస్ట్ తీసుకోవడానికి అయితే ఇటువంటిది కట్టారనమాట చూడండి. ఎంత బాగుందో. నేనైతే లోపలికి వెళ్తాను. లోపల వెళ్ళి చూపిస్తాను ఏ విధంగా చూడండి. కూర్చోడానికి అయితే ఈ విధంగా తయారు చేశారనమాట చూడండి. చెక్కలతో చూడండి. వెదర్ చెక్కలతో ఎంత బాగుందో చూడండి. కూర్చొని అయితే చూడండి పైకి చూపిస్తాను ఒకసారి. ఎంత బాగా కట్టారో చూడండి. ఎంత బాగుందో చూడండి. చూస్తున్నారు ఫ్రెండ్స్ అరకు పైనేరు గార్డెన్స్ మొత్తం అయితే లోపల మొత్తం తిరుగుతున్నాం చూడండి. ఈ విధంగా అయితే పచ్చగా గడ్డి మొక్కలు తర్వాత ఏవో ఇస్తున్నారు అనమాట చూడండి. షూటింగ్ ప్లేస్ అయితే ఈ విధంగా ఉంది అనమాట. చాలా బాగుంది అనమాట. ఒకసారి విజిట్ చేయండి అరకు పైనేరు చూడండి. యూట్యూబర్ అయితే ముందుకు వెళ్తున్నారు. అక్కడ చిన్న వీడియోస్ వేసి చూపిద్దామని ముందుకు వెళ్తాం. ఒకసారి అక్కడ ఏ విధంగా ఉందో వీడియోలు చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్. ఇక్కడైతే ఎక్కేసి ఫొటోస్ షూటింగ్ చేసుకోవచ్చు, వీడియోస్ కూడా చేసుకోవచ్చు చూడండి. మెట్లు చేస్తున్నారు ఈ విధంగా చూడండి. ఒకసారి ఎక్కుతాను పైకి చూడండి. ఇక్కడైతే ఒక మెట్టు అయితే పోయింది. నేనైతే చాలా జాగ్రత్త ఎక్కుతాను చూడండి. ఇదిగో ఇలా ఎక్కాలన్నమాట చూడండి. ఇదిగో ఈ విధంగా చేస్తున్నారు అనమాట. పైనుంచి షూట్ చేసుకుంటే చూడండి లొకేషన్ ఎలా కనబడుతుందో చూడండి. ఇదిగో షూటింగ్ ప్లేస్ అనమాట ఇది అరకు పైనేరు. మీరు ఎప్పుడైనా వచ్చి చూస్తే చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతారు చూడండి. ఇంకా చాలాని చూపించండి. అవతల వెళ్ళాలి. అవతలకు వెళ్ళి ఇంకా చూపిస్తాను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. చెట్టు దగ్గర అయితే ఈ విధంగా చెక్కలతో అయితే ఈ విధంగా చేస్తున్నారు చూడండి. బల్లల మాదిరిగా పైకి ఎక్కి చూస్తాను. అక్కడ నుంచి ఏ విధంగా ఉందో చూడండి. వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. ఎంత కష్టపడి చేశారనమాట చెక్కలతో. ఎంత బాగుందో. ఇక్కడ నుంచి అయితే చాలామంది అయితే షూటింగ్స్ చేసుకుంటున్నారు అనమాట. చాలా బాగుంటుంది అనేసి నేను కూడా చెట్టు పైకి ఎక్కుతున్నాను చూడండి. చెట్టు దగ్గర అయితే ఈ విధంగా చేస్తారనమాట చూడండి. ఒకసారి పైనుంచి చూపిస్తాను. ఎంత బాగుందో చూడండి. అరకు పైనేరు దగ్గర అయితే ఈ విధంగా చేస్తున్నారు. ఒకసారి విజిట్ చేయండి. చాలా బాగుంటుంది అనమాట చూడండి. మా యూట్యూబర్ అయితే అవతల వీడియోస్ చేసుకుంటున్నారు. నేనైతే ముందుకు వచ్చాను అనమాట. ముందుకు వచ్చి అయితే చిన్న వీడియోస్ చేస్తాను. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. మొత్తానికి అయితే అరకు పైనేరు చూడడం కంప్లీట్ అయిపోయింది అనమాట. మేమైతే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం చూడండి. చాలామంది వచ్చిండారు అనమాట. ఈవినింగ్ 4:30 ఇలా అవుతుంది. 4:30 అంటాను 3:30 అలా. అందుకే జనాలు వెళ్ళిపోతున్నారు చూడండి. మొత్తం కాల్ అయిపోయింది. నా వీడియోస్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.